ఎవరు ఎక్కువగా గ్రాస్పింగ్ కానీ లేకపోతే చెప్పింది అర్థం చేసుకుని వేగంగా ముందుకెళ్ళడం కానీ ఇలాంటివి ఏమైనా అబ్జర్వ్ చేస్తూ ఉంటారా? అంటే జనరల్ కండిషన్ లో ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా యుగంలో మాట్లాడితే ఫోన్ ఒక 90 సార్లు చెక్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో అఫ్ కోర్స్ మీరు అవన్నీ దూరం పెట్టేస్తారు, అప్పుడు వేరే విషయం. ఎలా అంటే ఎట్లా ఎవరు వేగంగా ఉంటున్నారు సార్ జనరల్ గా? ఈ కాలమే జెన్జీ అంటున్నామా, ఈ జెన్జీ నుంచి జెన్ ఆల్ఫా వైపు అడిగేసాం ఆల్రెడీ. ఆ విషయం ఇంకా గుర్తుపడట్లేదు ఎవరు. జెన్ ఆల్ఫా నుంచి ఇంకా నెక్స్ట్ గామా వైపు కూడా వెళ్తామేమో. ఇప్పుడు ఎలా ఉంటుంది ఈ జెన్జీ నేచర్ అంటే, చిన్న వాటికి కూడా త్వరగా అబద్ధాలు చెప్తారు, ఇన్స్టంట్ ప్లెజర్ కోరుకుంటారు, లాంగ్ జర్నీ ఆఫ్ హార్డ్ వర్క్ ఇష్టపడరు, రిజల్ట్స్ వేగంగా ఉండాలి కాబట్టి. సో వాళ్ళకి నీతులు అనేవి అయిపోవాలి. నీతులు అనేవి చాలా కామెడీ థింగ్స్, త్వరగా ఇష్టపడరు. ఇప్పుడు అండ్ కాంట్రవర్సీ ఈజ్ మోస్ట్ ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్. సో కాంట్రవర్సీస్ చాలా ఇష్టపడుతుంటారు వాళ్ళు, దాంతో ఎంటర్టైన్ అవుతుంటారు. సో క్రైసిస్ ని, ఛాలెంజెస్ ని, క్రిటిసిజం ని స్వీకరించే తప్ప కాదు. సో లైక్స్ డిస్లైక్స్ ని కేంద్రంగా చేసుకొని వాళ్ళ క్యారెక్టర్ డిసైడ్ అవుతుందని భ్రమలో ఉంటారు. వాళ్ళకి ఎన్ని లైక్స్ వస్తాయో వాళ్ళకి అంత క్రెడిబిలిటీ ఉంటుంది అనుకుంటారు. క్రెడిబిలిటీ అంటే ఒక వ్యక్తిత్వం, అది సాధించినటువంటి జీవితంలో సాధించిన విషయాలు ఇవి అనేటట్టుగా ఈ జెన్జీ మర్చిపోయి జెన్ ఆల్ఫా వైపు వెళ్ళి ఇంకా గామా వైపు వెళ్తుందని నేను అంటున్నా. ఏ రెవల్యూషన్. సో వీటిని మనం ఇప్పుడు ఈ టెక్నాలజీలో సాధిస్తున్న పురోగతి వైఖరిలో కూడా సాధించాలి. అంటే ఆప్టిట్యూడ్ అనేది ఉంది జనాల్లో, అంటే సామర్థ్యం ఉంది. మీరు అన్నట్టు వేగానికి సంబంధించి గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుంది, లాంగ్వేజ్ పెరుగుతుంది, అడ్రస్సింగ్ ఆఫ్ ఇష్యూస్ పెరుగుతుంది. పిల్లల్లో ఆ వేగం పెరుగుతుంది యాటిట్యూడ్ పరంగా, బట్ పిల్లల్లో అంతే ప్రపోర్షనేట్ గా వైఖరి పెరగట్లేదు, యాటిట్యూడ్. అందుకే మేము ఇంటర్మీడియట్ కి డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు అసలు మొబైల్ యాక్సెస్ లేదు ఎంటైర్ క్యాంపస్ లో. డిగ్రీ సెకండ్ ఇయర్ లో స్టడీ అవర్స్ లో ఇస్తున్నాం మొబైల్ యాక్సెస్. డిగ్రీ థర్డ్ ఇయర్ లో టోటల్ మొబైల్ ఇస్తాం చేతికి. అప్పటికి వాళ్ళకి ఒక మెచ్యూరిటీ అనేది, అంటే ఈ టూల్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది. దానికి మనం ఎలా బానిసలు అవ్వాలని తెలియదు, కాకుండా నేర్పిస్తున్నాం.